వెంటనే సమస్యను వెంటనే రావాలి 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 గుంటూరు అజయ్ కుటుంబానికి వెంటనే గుంటూరు అజయ్ కుటుంబాన్ని వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అజయ్ కుటుంబాన్ని వెంటనే మంత్రి పొన్నం అజయ్ కుటుంబాన్ని వెంటనే మంత్రి పొన్నం అజయ్ మేము ఎప్పటి నుంచో చెప్తాను బాగా యాక్సిడెంట్ అయితే పొద్దుగాల 4 గంటల 3 గంటల సార్. హలో సార్ బిఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ సార్. ఇప్పుడు వాళ్ళు ఓటర్ నడుపుకునేటోళ్ళు పాలు తెచ్చుకుంటామని పాల కేంద్రానికి పోతా అంటే బెల్ట్ షాప్లోకి వెళ్ళి బాగా తాగి డైరెక్ట్ యాక్సిడెంట్ పోతుంది. అక్కడనే పిల్లలు చనిపోయాడు, వాళ్ళ అమ్మకి తీవ్ర గాయాలేదు. మరి వాళ్ళకు ఆ బాధితుల కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి పెళ్ళయింది. కనీసం అక్కడ ఎవరు వచ్చి మరి హామీ ఇచ్చిన పరిస్థితి కనబడతలేదు ఇక్కడ. కనీసం ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఆర్ఎఫ్ఐలో నుండి మరి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బంధువులు ఎవరో మరి ఇప్పుడున్న పరిస్థితి మాట్లాడదామే అన్నోళ్ళు లేరు ఇప్పటికి. ఇబ్బంది పెట్టాలని ఏమైనా లేదు సార్. ఇంకొకటి ఎన్నో రోజుల నుంచి అంటారు మొత్తం ఈ బెల్ట్ షాప్లో పోతే బెల్ట్ షాప్లో వెళ్ళదు ఇదంతా ఈ యాక్సిడెంట్ ఇదంతా అవుతుందని మేము చాలాసార్లు సరే సార్. మా చిన్న మా చౌబట్ల మధ్యలో ఉన్నాయి. మా చిన్న మొబైల్ ఉన్నాడు. మా చిన్న పిల్లాడు ఎంత బండి అని కూడా రాలేదు వానికి. అమ్మాయికి కలిసి అమ్మ అని కూడా లేదు సార్. ఎవరు లేరు, చిన్నోడు వాడు. 5-6 మంది వచ్చి మాట్లాడండి, ఆఫీసర్లతో మాట్లాడండి. ఇప్పుడే చెప్తున్నారు బాబాయ్ అసలు బాబాయ్ కోర్టు దగ్గర టెస్ట్ హాల్కి తీసుకెళ్తుంటే ఈరోజు రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మేము ఒకటే కోరుతున్నాం, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. మా బామ్మది ఇచ్చిన ఉపకారమైన బెల్ట్ షాప్లు వెంటనే ముగించాలి. ఆయన అతిగా మద్యం సేవించి విచ్చలవిడిగా స్పీడ్గా వచ్చి కుదరడం వల్లే మా బామ్మది చనిపోయాడు. తక్షణం పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. చిన్న కొడుకు 9 నెలల కొడుకు, వాని కొడుకుని ఇంకా డాడీని కూడా వెళ్ళేవాడు. మా అత్తమ్మ కూడా సీరియస్గా ఉంది. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.